సో రైటింగ్ నంబర్స్ అండి. సో ఇక్కడ ఏం చేశారు, సో మాంటిసరీ మెథడ్లో ప్రొనౌన్సియేషన్ కొద్దిగా మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఇక్కడ 11 అని చెప్పాలి, 11. సో 110 2 12 110 3 అలా ఉంటుంది అనమాట. సో పేరెంట్స్ కూడా ఇంటి దగ్గర ఇదే మెథడ్ ఫాలో అయితే బాగుంటుంది. ఇంకొకటి 1 to 10 అంటే 10కు 110 అని నేర్పించాలి మీరు. 20 అంటే 2 10s, 3 10s 30, 4 10s 40, 5 10s 50 అనమాట. సో ఇక్కడ 4 10s అంటే 4 10 1 41, 4 10 2లా కంటిన్యూషన్ అలాగే రీడింగ్ చేయించాలి పిల్లలకు. సో ఎందుకంటే ఇక్కడ యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ ఈ కాన్సెప్ట్ బాగా అర్థం కావాలి పిల్లలకు. తర్వాత సో కన్వర్షన్ ఈజీ అవుతుంది వాళ్ళకు, అంటే యూనిట్స్ టు టెన్స్ టు 100 కానీ ఈజీగా కన్వర్ట్ చేయగలుగుతారు పిల్లలు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఇలాగే ప్రొనౌన్స్ చేసుకుంటా నేర్పించాలి. 2 to 22 అలా కాకుండా 2 10 2, 2 10 3, 2 10 4 ఇలా నేర్పించాలి. సో ఈరోజు నంబర్స్ 51 నుండి 100 వరకు టీచర్ చూపిస్తారు. ఓకే, సో 5 10 1 51, 5 10s 1 51, 5 10s 2 52, 5 10s 3 53, 5 స్లోగా అంటే 5 10s 4 54, 5 10s 5 55, 5 10s 6 56, 5 10s 7 57, 5 10s 8 58, 5 10s 9 59, 6 10s 60. ఇక్కడ మీరు రాసుకోండి, లేకుంటే 6 10s 60. నెక్స్ట్ 6 10s 1 61, 6 10s 2 62, 6 10s 3 63, 6 10s 4 64, 6 10s 5 65, 6 10s 6 66, 6 10s 7 67, 6 10s 8 68, 6 10s 9 69, 7 10s 70. Okay, 7 10s 70. Next 7 10s 1 71, 7 10s 2 72, 7 10s 3 73, 7 10s 4 74, 7 10s 5 75, 7 10s 6 76, 7 10s 7 77, 7 10s 8 78, 7 10s 9 79, 8 10s 80. ఇక్కడ మీరు 8 10s 80 అని కూడా రాసుకోవచ్చు. 8 10s 1 81, 8 10s 2 82, 8 10s 3 83, 8 10s 4 84, 8 10s 5 85, 8 10s 6 86, 8 10s 7 87, 8 10s 8 88, 8 10s 9 89, 9 10s 90, 9 10s 90. Next 9 10s 1 91, 9 10s 2 92, 9 10s 3 93, 9 10s 4 94, 9 10s 5 95, 9 10s 6 96, 9 10s 7 97, 9 10s 8 98, 9 10s 9 99, 10 10s 100. సో ఇక్కడ 100 అంటే వాళ్ళకి ఇంకొక కాన్సెప్ట్ కూడా తెలుస్తుంది. 100లో ఎన్ని టెన్స్ ఉన్నాయని అడిగితే వాళ్ళు 10 10s అని చెప్పగలగాలన్నమాట. అన్నిట్లో కూడా మీరు రోజు అడుగుతుండాలి. 10 10s 100 ఇక్కడ, లేకుంటే 100 కూడా అనొచ్చు మీరు. ఓకే ఓకే, సో హ్యాండ్ రైటింగ్ కూడా నీట్గా రాయించాలి. 5 4 కూడా ఇలా అన్ని బాగా స్పష్టంగా రాసేటట్టు మీరు పిల్లల్ని ఎంకరేజ్ చేయండి. ఓకే.